హోండా మోటార్ కంపెనీ కథ ఇది విజయంతో మొదలవ్వలేదు, వైఫల్యంపై ఉన్న గట్టి నమ్మకంతో మొదలైంది. దీని వెనుకున్నది వ్యవస్థాపకుడు సోయిచిరో హోండా, ఓ సాధారణ కమ్మరి కొడుకు. అతని మొదటి పెద్ద లక్ష్యం ఒక్కటే, టొయోటా కోసం పర్ఫెక్ట్ పిస్టన్ రింగ్స్ తయారుచేయడం. కాని ఆయన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. చివరికి భార్య నగలని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. కష్టపడి 50 రింగ్స్ తయారుచేసి టొయోటాకిస్తే పాసైనవి కేవలం 3 అయినా వెనక్కి తగ్గలేదు. తెలియని విషయాలు నేర్చుకోడానికి మళ్ళీ స్కూల్కి వెళ్లారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్యాక్టరీ మొత్తం నాశనమైంది, కాని ఆ శిథిలాల నుంచే ఓ కొత్త ఐడియా పుట్టింది. హోండా టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని మొదలుపెట్టారు. ఆర్మీ రేడియోలకు వాడిన చిన్న ఇంజన్లని సైకిళ్లకు తగిలించారు. ఇంజనీరింగ్ టాలెంట్ ఒక్కటే సరిపోదు గదా, బిజినెస్ చూసుకోడానికి ఒక పార్ట్నర్ కావాలి. అప్పుడే టేకియో ఫుజిజావా కలిశారు. ఒకరు టెక్నికల్ జీనియస్ అయితే మరొకరు సేల్స్ అండ్ ఫినాన్స్ ఎక్స్పర్ట్. వాళ్ళిద్దరూ కలిసి పెద్ద రిస్క్ తీసుకున్నారు. అప్పటి బెస్ట్ మెషినరీ కోసం భారీగా ఖర్చుపెట్టారు. 1954లో హోండా ఒక సంచలన ప్రకటన చేశారు. ప్రపంచంలోనే టాప్ మోటార్ సైకిల్ రేస్లో గెలుస్తామని చెప్పారు. ఈ జర్నీ అంతా ఈజీ కాదు, కాని 1961లో వాళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది, అద్భుతమైన విజయంతో. ప్రపంచమంతా షాక్ అయింది. ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్ ఇది ఒక వాచ్ లాగా ఉంది అని పొగిడింది. ఈ రేస్ విన్ వాళ్లకి గ్లోబల్ ఫేమ్ తెచ్చింది. వాళ్ళ నెక్స్ట్ ప్రాడక్ట్ సూపర్ కబ్ వాళ్ళని మార్కెట్లో నిలబెట్టింది. ఇది అందరి కోసం, ముఖ్యంగా మహిళల కోసం డిజైన్ చేశారు. చాలా ఫ్రెండ్లీగా, నడపటానికి ఈజీగా ఉండేలా. ఫుజిసావా సేల్స్ టార్గెట్ ఎంతో తెలుసా? సంవత్సరానికి కాదు, నెలకు 30,000 యూనిట్లు. వాళ్లు వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. సూపర్ కబ్ ఒక గ్లోబల్ సెన్సేషన్ అయింది. సో హోండా కథ చెప్పేదిదే. ఫెయిలియర్ అనేది ఆగిపోవటానికి కాదు, కొత్త ఆవిష్కరణలకి అదే అసలైన ఇంధనం.